మనతో పాటు ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ చైతన్య మహేందర్ రెడ్డి అక్క గారు మనతో పాటు ఉన్నారు. సో బీర్లా ఐలన్న ఇంటి వద్ద ఈనాడు ప్రజలకి ఏదైతే సంక్షేమంలో భాగంగా సీఎం రిలీఫ్ ఫండ్స్ చెక్స్ పంపిణీ, అదే విధంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్స్ ఇవ్వడం జరిగింది. అక్కగారు చెప్పండి, ఇక్కడ వాతావరణం చూసినారు, ఎట్లా అనిపించింది? ఈనాడు వందల మంది ఇక్కడికి వచ్చి చెక్స్ తీసుకొని వెళ్ళడం జరిగింది, ఎట్లా చూస్తున్నారు? ముందుగా ఆలేరు నియోజకవర్గ ప్రజలకి, ఆలేరు నియోజకవర్గ రైతన్నలకి అందరికీ నమస్కారములు. ఈరోజు మన ఆలేరు ప్రభుత్వ విప్పు మరియు ఆలేరు శాసనసభ్యులు మన అన్న ఐలన్న గారి ఇంటి వద్ద CMRF చెక్కులు మరియు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. ఇట్టి చెక్కుల పంపిణీకి జనాలు చాలా మంది లబ్ధిదారులు వచ్చి చెక్కులు తీసుకోవడం జరిగింది. ప్రతి సంక్షేమం కూడా పేదవాళ్ళకు అందాలనే ఉద్దేశంతో చాలా మంది ఆరోగ్యం బాలేక హాస్పిటల్ కి వెళ్తే కూడా ఈ రోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం, గతంలో మన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మనకి రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం 5 లక్షలు ఉండే, ఈ రోజు మన రేవంత్ అన్న ప్రభుత్వం 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడం జరిగింది. అలాగే మామూలుగా ఇంకా ప్రైవేట్ హాస్పిటల్లో ఖర్చులు పెట్టుకున్న వాళ్ళకి కూడా ఈ రోజు మనం ప్రభుత్వం సహాయం అందించాలనే ఉద్దేశంతో ఈ రోజు వందలాది చెక్కులు మన రాష్ట్రంలో చూసుకున్నట్టయితే మన ఆలేరు నియోజకవర్గానికి మన అన్నగారు ఎక్కువ చెక్కుల పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే ఇట్టి చెక్కుల పంపిణీ కూడా ఎవరికి ఎక్కడ కూడా రూపాయి ఎవరికి అవకతవకలు జరగకుండా నిజమైన లబ్ధిదారులకు చెక్కులు అందే విధంగా చూస్తున్నారు. మధ్యలో కూడా ఎవరికి ఎక్కడ కూడా రూపాయి చెందకుండా ఇవ్వకుండా చూస్తున్నారుగా, ఇవ్వద్దని కూడా అన్నగారే చెప్తారు. హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళకు కూడా బస్ ఛార్జీలతో సహా ఇచ్చి భోజనాలు కూడా అన్నగారు ఇక్కడ పెట్టడం జరుగుతుంది. అలాగే కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి కూడా చాలా మంది లబ్ధిదారులు వచ్చి చెక్కులు తీసుకోవడం జరిగింది.